అందరికీ నమస్కారం అండి. ఈరోజు జొన్న రవ్వతో ఫ్రూట్ కేసరి ఎలా తయారు చేయాలో చూసేద్దాము. జొన్న రవ్వతోనే కాకుండా బొంబాయి రవ్వతో, గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే వాటర్ కొలతలు ఒక్కటి మారుతాయి, ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. కేసరి తయారు చేసే ముందు ఈ శ్రావణ మాసం కాబట్టి అందరము విష్ణుమూర్తిని మన శక్తి అనుసారంగా పూజిస్తాము. ఈ విష్ణు సహస్రనామం చదివే వాళ్ళు వాటిల్లో కొన్ని ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి. అవి మనకి చదివినప్పుడు ప్రభావవంతంగా పనిచేసి మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మాకు ఈ విషయాన్ని విశ్వాస్ ఇన్స్టిట్యూషన్లో మేము పారాయణ మీనింగ్స్ క్లాస్ చేసినప్పుడు మాకు తెలియజేశారు. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు జ్ఞాన సముపార్జన విద్యయందు విజయం సాధించుటకు విష్ణు సహస్రనామంలో 14వ శ్లోకం పఠించడం ద్వారా మేలు పొందుతారు. ఒకవేళ పిల్లలు పఠించలేకపోతే వారి కోసం తల్లిదండ్రులు చదవచ్చు. ఈ 14వ శ్లోకం రోజుకు 14 సార్లు పఠించితే ఫలితం బాగా ఉంటుంది. ఇప్పుడు ఆ 14వ శ్లోకం చూసి దాని అర్థం తెలుసుకున్నాము. ఇప్పుడు విష్ణు సహస్రనామంలో 14వ శ్లోకాన్ని చూస్తాము. సర్వగ సర్వ విద్భానుర్ విశ్వక్సేనో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః. మీనింగ్స్ చూద్దాము. సర్వగ సర్వ జగత్తుకు కారణ రూపుడు, అంతటా సంచరించేవాడు. సర్వవిద్భానుః సర్వజ్ఞుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, తేజస్సు అన్నిటినీ చేయువాడు. విశ్వక్సేను అసురులను అంటే దుష్టులను పారద్రోలువాడు. జనార్దన దుష్ట శిక్షకుడు, ఈ లోకంలో జనుల చేత అభ్యుదయం, మోక్షం అనే పురుషార్థం కోరబడేవాడు. వేద వేదస్వరూపుడు, జీవులకు జ్ఞానాన్ని కలుగజేయువాడు. వేదవిత్ వేదాన్ని, వేదార్థాన్ని పూర్ణంగా ఎరిగినవాడు. అవ్యంగ పరిపూర్ణుడు. వేదాంగ వేదాలు అంగాలుగా కలవాడు. వేదస్వరూపుడు. వేదవిత్ వేదాలను ఎరిగినవాడు, వేద విచారణ చేసేవాడు. కవిః సమస్తాన్ని గాంచువాడు, పరమాత్మ సమస్తాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన తత్వవేత్త, జ్ఞానవంతుడు. వేదాలనన్నిటినీ ఆయనే అయ్యి అన్నీ ఆయనకి తెలిసి ఉన్నందువల్ల విష్ణుమూర్తి పరిపూర్ణుడుగా గోచరిస్తున్నాడు. కాబట్టి ఈ విష్ణు సహస్రనామంలో విద్యార్థులు ఈ 14వ శ్లోకాన్ని చదవటం ద్వారా మంచి పాజిటివ్ ఎనర్జీని పొందుతారని మా గురువులు మాకు నేర్పించారండి. ఇప్పుడు ఈ శ్లోకంలో నామాలు వస్తాయి, చూద్దాము. ఓం సర్వగాయ నమః, ఓం సర్వవిద్భానవే నమః, ఓం విశ్వక్సేనాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం వేదాయ నమః, ఓం వేదవిదే నమః, ఓం అవ్యంగాయ నమః, ఓం వేదాంగాయ నమః, ఓం వేదవిదే నమః, ఓం కవయే నమః. సో తల్లిదండ్రులు ఎవరైనా విష్ణు సహస్రనామం చదివేవాళ్ళు వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళు ఈ శ్లోకాన్ని 1కి 4 సార్లు చదవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనము వంటలోకి వెళ్ళిపోదామండి. ఫ్రూట్ కేసరిని బొంబాయి రవ్వతో చేసుకోవచ్చు, గోధుమ రవ్వతో చేసుకోవచ్చు. చివరిలో ఈ 2 రవ్వలతో చేసుకునేటప్పుడు వాటర్ కొలతలు, షుగర్ కొలతలు చెప్తానండి. ఇప్పుడు మనము జొన్న రవ్వతో ఫ్రూట్ కేసరి కొలతలు చూసేద్దాము. 1 కప్పు జొన్న రవ్వ, 1.5 కప్పు బెల్లము, పైనాపిల్ ముక్కలు 1 కప్పు లేదా 2 కప్పులు తీసుకోవచ్చు. నాకు ఈరోజు కొద్దిగానే ఇంట్లో ఉన్నాయి, అందుకే నేను కొన్ని తీసుకుంటున్నాను.
యాపిల్ ఒకటి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న చెర్రీస్ కొన్ని, ఎండు ద్రాక్ష, జీడిపప్పు మనకు నచ్చినన్ని తీసుకోవచ్చు, యాలకుల పొడి 1 స్పూను, నెయ్యి 4-5 స్పూన్లు పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 4 గ్లాసులు వాటర్ పోసి వేడి చేసుకోవాలి. ఇక్కడ బెల్లం కరిగించడానికి ఇంకో కప్పు వాటరు నేను తర్వాత బెల్లంలో పోస్తాను. మీరు బెల్లం డైరెక్ట్గా వేసుకునేటైతే ముందుగానే 5 కప్పులు వాటర్ పోసేసుకోవాలి. గిన్నెలో వాటర్ పోసాక గిన్నెను పక్క బర్నర్లో పెట్టి చిన్న మంట మీద వాటర్ వేడి అయ్యేలా పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఇంకో గిన్నెను స్టవ్ మీద పెట్టి గిన్నె వేడెక్కాక 2 స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పులు వేసి కాస్త దూరగా వేగాక ద్రాక్ష కూడా వేసి వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో మిగిలిన నెయ్యిలో 1 కప్పు జొన్న రవ్వ వేసి దూరగా కమ్మటి వాసన వచ్చేలా సన్నని మంట మీద నిదానంగా వేయించుకుంటూ ఉండాలి. రవ్వ బాగా వేగి కమ్మటి వాసన వస్తుంది. ఈ రవ్వ వేగిపోయింది. ఇప్పుడు పక్క గిన్నెలో వాటర్ కూడా బాగా మరుగుతున్నాయి. ఆ వాటర్ని వేయించిన జొన్న రవ్వలో కొంచెం కొంచెం పోసుకుంటూ నిదానంగా కలుపుకుంటూ రవ్వను దగ్గర అయ్యేదాకా వేయించుకుంటూ ఉండాలి. రవ్వ ఉడికేలా సన్నని మంట మీద కలుపుతూ ఉడకనివ్వాలి. ఈ రవ్వ ఉడికేలోపు మనము బెల్లం కరిగించుకుందాము. ఇందాక వాటర్ బాయిల్ చేసిన గిన్నెలోనే ఇంకో కప్పు రవ్వ కొలిచిన కప్పుతో వాటర్ పోసి 1.5 కప్పు బెల్లం వేసి కరిగేదాకా వేడి చేసుకోవాలి. మరి పాకం రానవసరం లేదు, బెల్లం బాగా కరిగితే సరిపోతుంది. జొన్న రవ్వ ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అడుగు పట్టకుండా నిదానంగా కలుపుతూ ఉండాలి. రవ్వ ఉడికేదాకా మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది జొన్న రవ్వలో, అందుకే కొంచెం టైం పడుతుంది. రవ్వ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లంని వడగట్టి ఈ ఉడుకుతున్న రవ్వలో వేసేసుకోవాలి. బెల్లంలో ఏమీ లేవండి, కాకపోతే ఏదన్నా ఉంటాయని నేను అలా కరిగించాను. బెల్లం పాకం వేశాక కొంచెం సేపు ఉడికించి బాగా దగ్గర అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. బాగా దగ్గర అయ్యి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకొని వాటర్లో కలిపి ఇందులో పోసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసి దగ్గర అయ్యేదాకా కలపాలి. చల్లారాక గట్టిపడిపోతుంది. యాలకుల పొడి వేసి కలిపాక వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, ద్రాక్ష కూడా వేసి కొంచెం సేపు మూత పెట్టేసుకుందాము. ఈ 2 నిమిషాలు ఫ్రూట్స్ని కట్ చేసుకుని తర్వాత మళ్ళీ మూత తీసి అన్నీ కలిపేద్దాం. ఇప్పుడు యాపిల్ని చెక్కు తీసి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పైనాపిల్ ముక్కని కూడా సన్నని ముక్కలు చేసుకోవాలి. ఫ్రూట్స్ కట్ చేసుకున్న తర్వాత పైనాపిల్ ఫ్లేవర్ని 2 లేదా 3 డ్రాప్స్ని కేసరిలో వేసుకోవాలండి. ఈ పైనాపిల్ డ్రాప్స్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. పైనాపిల్ ముక్కలు 1 or 2 కప్స్ ఉన్నప్పుడు ఈ ఫ్లేవర్ అంత అవసరం పడదు. ఇప్పుడు చివరిగా సన్నగా కట్ చేసిన పైనాపిల్ ముక్కలు, యాపిల్ ముక్కలు, 3 రకాల చెర్రీస్ కూడా కేసరిలో వేసేసేయాలి. ఇప్పుడు చూడండి, పండ్ల ముక్కలు, డ్రై ఫ్రూట్స్, చెర్రీస్ అన్నిటితో కేసరి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అన్నీ వేసాక కేసరిని బాగా కలపాలి. అంతేనండి, గుమగుమలాడే ఆరోగ్యకరమైన ఫ్రూట్ కేసరి తయారైపోయింది.
మీకు బొంబాయి రవ్వతో కొలతలు చెప్తాను చూడండి. 1 కప్పు బొంబాయి రవ్వ, 1.5 కప్పు చక్కెర, 3.5 కప్పులు వాటరు సరిపోతుంది. అదే గోధుమ రవ్వతో అయితే 1 కప్పు గోధుమ రవ్వ, 1.5 కప్పు చక్కెర, 4 కప్పులు వాటర్ పడుతుంది. మనం చేసిన ఇప్పుడు జొన్న రవ్వతో అయితే 1 కప్పు జొన్న రవ్వ, 5 కప్పులు వాటర్ పడుతుంది. బెల్లం కరిగించుకోవాలంటే 4 కప్పులు వాటర్ మరిగించుకోవాలి, 1 కప్పు బెల్లము పాకం చేసుకోవాలి. ఈ కొలతలు గుర్తుపెట్టుకుంటే ఫ్రూట్ కేసరి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ట్రై చేస్తారని ఆశిస్తూ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.